నాకంటే బాగా చిన్నాడు మా తమ్ముడు ఎప్పుడో చచ్చిపోయాడు. నేను మాత్రం సెంచరీ పూర్తి చేసేసాను. హ్యాపీగా ఉన్నాను, హెల్దీగా ఉన్నాను, నా పని నేనే చేసుకుంటున్నాను, మెడిసిన్స్ కూడా ఏమీ వేసుకోవట్లేదు అని చెప్తున్నాడు ఒక ఆయన. దీర్ఘాయుష్య అండి, $1 బిలియన్ వ్యాపారం జరుగుతోంది ప్రపంచం అంతా కూడా. అంటే ఎక్కువ కాలం బతకడం ఎలా, ఏం చేస్తున్నారు ఎక్కువ కాలం బతుకుతున్న వాళ్ళు? ఈ చిట్కాలు చాలా చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి, మనం మిస్ అవుతూ ఉంటాం. అలాగని ఎవడు పడితే వాడు చెప్తే వినాల్సిన అవసరం లేదు. జాన్ షార్ట్సన్బర్గ్ అని చెప్పి ప్రివెంటివ్ మెడిసిన్ నిపుణుడు, ఆయన ప్రివెంటివ్ మెడిసిన్ ఎక్స్పర్ట్. ఇలాంటి వాళ్ళు చెప్తే నమ్మాల్సిందే కదా. 100 అయిపోయినాయి, 101లో ఉన్నాడండి. ఇంకా కొన్నాళ్ళు హ్యాపీగానే బతుకుతాను అంటున్నాడు. మనందరికీ ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుంది, కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు అంటున్నాడు ఆయనే స్వయంగా. విషయం ఏంటి అంటే, మీకు అలవాట్లు ఉన్నా పర్వాలేదు, ఎక్కువ కాలం బతుకుతారు. కాస్త 4 ముద్దలు ఎక్కువ తిన్నా పర్వాలేదు, ఎక్కువ కాలం బతుకుతారు అని చెప్తున్నాడండి, స్వయంగా చెప్తున్నాడు. పోలికలు కూడా చెప్తున్నాడు. వ్యాయామం, వర్కౌట్, వాకింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, స్విమ్మింగా, సైక్లింగా, మీ ఇష్టం. కనీసం లేచి నిలబడడం దగ్గర నుంచి, అంటే గట్టిగా ఏదో ఒకటి చేసేసి రోజంతా కూర్చోవడం కాదు. మొబిలిటీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడండి. అంటే రోజంతా కదలిక అనేది ఇంపార్టెంట్. నేనైతే ఈరోజు హ్యాపీగా హెల్దీగా ఉండటానికి వ్యాయామమే కారణం. నిజంగా జీన్స్లోనే అంత గొప్ప విషయాలు ఉంటే నా తమ్ముడు ఎప్పుడో చచ్చిపోయాడు, నాకంటే చాలా చిన్నాడు. జీన్స్లోనే లేవు అన్నీ, మన లైఫ్ స్టైల్లో కూడా ఉందని చెప్తున్నాడు అండి. పైపెచ్చు వ్యాయామం చేసేవాడు దమ్ము కొట్టినా కాస్త మందు కొట్టినా కానీ ఎక్కువ కాలం బతుకుతాడు. వ్యాయామం చేయకుండా పర్ఫెక్ట్గా, అంటే పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ పాటిస్తాడు, కానీ పెద్దగా కష్టపడ్డు వాడు మాత్రం ముందే పోతాడు అని చెప్తున్నాడండి. సో మరి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? వ్యాయామం అంటే ఏదో కాస్త 10 నిమిషాలు 15 నిమిషాలు అనిపిస్తున్నారా? లేదు డెడికేటెడ్గా 1 గంట గంటన్నర కేటాయించేసుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. దానితో పాటు ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అండి, అంటే చెట్ల నుంచి వచ్చే ఆహారం, ఇంకా ఆకుకూరలు, కాయగూరలు, ధాన్యాలు వగైరా ఉన్నాయి కదా, వీటన్నిటికీ చాలా గొప్ప శక్తి ఉంది. ఓకే, చికెన్ తినండి, మటన్ తినండి, ఫిష్ తినండి, ఇవి కూడా తినండి, కాస్త ఎక్కువ తినండి అని చెప్తున్నాడండి. సో మరి సీక్రెట్ అయితే తెలిసిపోయింది కదా. డైలీ వర్కౌట్ అయితే మానొద్దు. ఇంకా హ్యాబిట్స్ అంటారా, మీ ఇష్టం అది. హ్యాబిట్స్ తగ్గించుకుంటే ఇంకా 4 రోజులు బతికే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ తగ్గించుకోలేకపోతున్నాను అనేవాళ్ళు, నా సలహా ఏంటంటే ఆయన చెప్పిన సలహానే, ఇంకాస్త వ్యాయామం పెంచండి హ్యాపీగా హెల్దీగా ఉండటం కోసం. వర్కౌట్ని మించింది ఏమీ లేదు. మనం జీన్స్లోను, ఆ ఫుడ్లోను, ఈ ఫుడ్లోను, లేకపోతే రెస్ట్ తీసుకోవడంలోను, స్ట్రెస్ మేనేజ్మెంట్లోను లైఫ్ స్పాన్ పెరుగుద్ది అనుకుంటున్నాం కదా, కాదంటున్నారండి. సో కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, షేర్ చేయండి, మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ముందైతే ఫాలో చేయండి ప్లీజ్.